గౌరవనీయులైన మన పార్టీ అధ్యక్షుడు మన జగనన్న జననేత వైఎస్ జగనన్నకు ముందుగా మరియు ఈ సభకు విచ్చేసిన పెద్దలకు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు. మేమంతా బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ రావడానికి కారణం మన జగనన్న మన సీమాంధ్ర ప్రజల హక్కులను కాలు రాస్తున్న చంద్రబాబు నాయుడిని నిలదీస్తూ చేస్తున్న ఈ జలదీక్షకు మేమంతా మద్దతు తెలపడానికి మా సాఫ్ట్వేర్ విభాగం నుంచి మేము ఇక్కడ వచ్చి జగనన్నకు మద్దతు తెలియజేస్తున్నాం. ఈ సభాముఖంగా నేను చంద్రబాబు నాయుడికి మూడు విషయాలు చెప్దామనుకున్నాను. ఒకటి, గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర తలపెట్టిన బాబ్లీ ప్రాజెక్టు హైట్ పెంచుతున్నప్పుడు తన ఎమ్మెల్యేని తీసుకెళ్లి అక్కడ ధర్నా చేసి పోలీసులతో తన్నులు తిని అంత కపట ప్రేమ చూపించిన చంద్రబాబు నాయుడు ఈరోజు రాయలసీమ వాసుగా ఉండి సీమాంధ్ర ముఖ్యమంత్రిగా ఉండి మన కర్నూలులో శ్రీశైలం నీళ్లకు రాకోకుండా కేసీఆర్ తలపెట్టిన ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్టింగ్ ఇరిగేషన్కు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? అప్పుడు చూపించిన కపట ప్రేమ ఇప్పుడు సీమాంధ్ర ప్రజల మీదకు ఎందుకు చూపెట్టలేదు? ఒక రాయలసీమ వాసిగా ఉండి మా స్వగ్రామం అనంతపురం జిల్లా, ఈరోజు మాకు హంద్రీవ నుంచి వాటర్ వస్తున్నాయంటే అప్పుడు చంద్రబాబు నాయుడు చేయకపోగా మా రాజశేఖర రెడ్డి మా జననేత మా అపర భగీరథ చేపట్టిన హంద్రీవ నుంచి ఈరోజు మాకు నీళ్ళు వచ్చినాయి. సాగునీరు అంతో కోస్తో వర్షాలు బాగున్నప్పుడు వస్తున్నాయి. అదే ఒకసారి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి అయితే రేపొద్దున మాకు ఈ సాగునీరు కాదు కదా, తాగునీరు కూడా దొరకవు. అది ఒకటి. ఇంకొకటి, మా అనంతపురం జిల్లా వాసులు నీ అబద్ధపు బూటక హామీలు నమ్మి 12 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలను ఇచ్చిన తర్వాత కూడా అది కూడా సరిపోక మళ్ళా కదిరి ఎమ్మెల్యేలు కొనుక్కొని ఈరోజు ఇంతమంది నీకు అనంతపురం వాసులు సపోర్ట్గా నిలిచి నువ్వు ఈరోజు మాకు అనంతపురం వాసులకి ఇచ్చే బహుమతి ఇదేనా? రేపొద్దున మేమంతా తాగునీరు కూడా లేక చచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాము, మీరు రండి, బయటకు వచ్చి కేసీఆర్ మీద మన రాష్ట్ర ప్రజల యొక్క హక్కుల గురించి పోరాటం చేయండి. అయినా ఎందుకు చేయలేకపోతున్నావు? గత సంవత్సరంలో రెడ్ హ్యాండెడ్గా వీడియోలో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు కొంటూ దొరికిన వీడియో ఓటుకు నోట్లో దొరికిపోయి అక్కడ కేసీఆర్తో పోరాడడానికి ధైర్యం లేక అక్కడి నుంచి వచ్చి నీ మకాంని విజయవాడకి మార్చుకొని సింగపూరు, జపాను, బ్రిటను తిరుక్కుంటూ ఫ్లైట్ మోడ్లో తిరుక్కుంటూ ఇక్కడ జరుగుతున్న ఇంత కరువు దుష్పిక్తలో ఉన్న నీటి లేని పరిస్థితుల్లో నువ్వు ఇలా చేయడం ఎంతవరకు సమంజసం? ఇందు మూలంగా ఓడాడుతున్నాను, విద్యావంతులు విజ్ఞానవంతులు మీ ఎల్లో మీడియా వాళ్ళను చేపిస్తున్న ఆ తప్పుడు ప్రచారాలని అసత్య ప్రచారాలను మానండి, నిజానిజాన్ని తెలుసుకోండి, జగనన్న సపోర్ట్ చేయండి. జై జగన్, జై జగన్. ఈ అవకాశం ఇచ్చిన గౌరవ వెంకటరెడ్డి గారికి, కర్నూలు జిల్లా నాయకులకి, మా జగనన్నకు, పెద్దలకు అందరికీ నమస్కారం. ఈరోజు జలదీక్ష అనేది జరగడానికి కారణం పూర్వం మన నాయకులు చేసిన తప్పిదాలు. తెలంగాణలో ఏం జరిగింది, మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు అప్పుడు క్లియర్గా క్లారిటీగా ఫ్యూచరిస్టిక్గా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఫ్యూచర్లో మన రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఖచ్చితంగా జల యుద్ధాలు అనేవి జరుగుతాయని చెప్పాడు. ఇప్పుడు అదే పరిస్థితి. మనకు సాగునీరు పక్కన పెట్టి తాగునీరే లేని పరిస్థితి వస్తుంది. ఈ సమయంలో కూడా ఆయన మిన్నకుండిపోయారు. ఎందుకంటే ఓటుకు నోటు. ఆయన చెప్తూ ఉంటారు, నేను మొబైల్ కనిపెట్టినా, నేను ఐటీని డెవలప్ చేసిన, నేను అది చేసిన ఇది చేసిన అని. ఆయన ఐటీతో దీంతో మొబైల్ కనిపెట్టడంతో పాటు ఓటుకు నోటు అనేదాన్ని కూడా కనిపెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఓటును నోటుతో కాదు, ప్రజల గుండెల్లోంచి రావాలి, అప్పుడే
ప్రజలకు ప్రజారంజకమైన పాలన, రాజశేఖర్ రెడ్డి గారి సువర్ణ పాలన అందిస్తానని చెప్పాడు. అండ్ ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు పాలన ఎలా ఉంటుందంటే, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కన్విన్స్ ద పీపుల్ యూ కన్ఫ్యూజ్ ద పీపుల్. అంటే కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేసేలాగా ఉంటుంది. ఈ విషయాన్ని జగనన్న చాలాసార్లు మన అసెంబ్లీలో చెప్పారు. అంతేకాదు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా కానీ మైక్ కట్ ఏదైనా అధ్యక్ష ఇది తప్పు అని నోరెత్తుంటే మైక్ కట్, ఇంత మైక్ కట్ చేస్తున్నారు. కానీ ప్రజల వాణి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైపే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ ఫైటర్, చంద్రబాబు నాయుడు ఈజ్ ఎ చీటర్. జై జగన్.